మనకి 5 ఎకరాల లోపు. కేంద్ర ప్రభుత్వ పథకం కూడా 5 ఎకరాల లోపు. 5 ఎకరాల లోపే. అది కూడా ఇక్కడ లంసమ్ అమౌంట్ ఎకరాకి ఇవ్వరు మనకి. నువ్వు 1 ఎకరం ఉన్నా అంతే ఇస్తారు, 5 ఎకరాలు ఉన్నా అంతే. అక్కడ అట్లా కాదు, ఎకరాకి ఇంత, ఎన్ని ఎకరాలు ఉంటే అంత. మంత్రులకి ఎంపీలకి కూడా బాగా వచ్చినాయి డబ్బులు కదా. దాని తర్వాత కొన్నారు చాలా మంది భూములు. అక్కడ ఎంత 2 లక్షలకు 3 లక్షలకు దొరికే ఏరియాలు ఉన్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్ ఇట్లాంటి చోట్ల కొన్ని మారుమూల ఏరియాలో, కరీంనగర్, మహబూబ్ నగర్ అట్లాంటి ఏరియాలో అక్కడ పంట రాదని తెలిసినా కొనేసారు. కొనేసేసి డబ్బులు వచ్చినాయి కదా, అట్లాగా ఇన్వెస్ట్ పెట్టేసేసి కొట్టేశారు అనమాట. ఇప్పుడు అట్లాంటివన్నీ కూడా ఆగిపోతున్నాయి. జనంలో ఒక నిరసన వస్తుంది. దాన్ని కవర్ చేయాలంటే ఇప్పుడు పాకిస్తాన్లో గనక ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో అప్పుడు ఇండియాతో గొడవ పెట్టుకుంటారు. మొన్న అక్కడ వాళ్ళకి వ్యతిరేకంగా ఇది బెలూచిస్తాన్ రెబల్స్ ఫైటింగు, ఆ తర్వాత సింధు రెబల్స్ ఫైటింగు, ఇమ్రాన్ ఖాన్ బ్యాచ్ వ్యతిరేకము, సైన్యంలోనే తిరుగుబాటు, ఇవన్నీ వచ్చేటప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి మన దగ్గర పహల్గాం చేశారు. మనం యుద్ధం బిగిన్ చేయగానే మళ్ళీ వాళ్ళలో దేశభక్తి వచ్చేసింది, ఈ ఇష్యూ పక్కకి వెళ్ళిపోయింది. సేమ్ అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు ఫెయిల్ అవుతారో, ఎప్పుడైతే వీళ్ళు అసమర్థులుగా తేల్తారో, ఎప్పుడైతే ప్రజా వ్యతిరేకత వస్తుందో అర్జెంటుగా భావోద్వేగం పండిస్తారు. కొంతమంది విద్యార్థుల్ని యూనివర్సిటీల్లో రెచ్చగొడతారు, వాళ్ళు అక్కడ చిన్న కార్యక్రమం బిగిన్ చేస్తారు, అది అట్లా ఫ్లేరప్ చేసేస్తారు. మళ్ళీ ఆంధ్ర తెలంగాణ. ఇప్పుడు ఎవడైనా సరే నీ దగ్గర నుంచి నీళ్ళు నా దగ్గరకు వచ్చాక నువ్వే ఉడివి